సౌందర్యలహరి స్తోత్ర కావ్యం నుంచి 34వ శ్లోకానికి ప్రవేశించాం. శరీరం త్వం శంభోః శశిమిహిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతః శేషశేషీత్యయముభయ సాధారణతయా స్థితః సంబంధో వాం సమరసపరానందపరయోః. ఇది ఇక్కడి నుంచి మనలో ఉన్న ఈ చక్రాలు అంటే బ్రహ్మాండము, పిండాండము, ఈ రెండిటికి గల సంబంధము, తర్వాత శివ శక్తుల వాళ్ళ యొక్క సమరసము ఎలా ఉంది, అవన్నీ మనకి అద్భుతంగా ఆ ప్రయాణం ఎలా ఉంటుందో కుండలినిది ప్రతి చక్రం దగ్గర ఏ రకమైన మార్పులు ఉంటాయో అలా విశ్వ పరిధిలో శివశక్తులు ఎలా ఉంటారో అదే ఒక సాధారణ ఒక జీవిలో ఆ శక్తులు రెండు ఎలా ఉంటాయి అనేవన్నీ వివరణ చేస్తూ వచ్చారు. ఇందులో ఇప్పుడు ఈ 34వ శ్లోకంలో వాళ్ళ ఇద్దరి యొక్క శక్తుల సామరస్యం, ఇందులో ఆనంద భైరవి, ఆనంద భైరవుడుగా వాళ్ళిద్దరిని కూడా చూపిస్తున్నారు. ఇందులో అమ్మవారిని భగవతి అని సంబోధన చేస్తున్నారు. హే భగవతి, ఓ భగవతి, శంభోహో, శంభునకు, త్వం నీవు, శశిమిహిర చంద్రుడు సూర్యుడు, వక్షోరుహయుగం స్తనముల జంటగా గలిగిన శరీరం దేహం గల దానివి, తవ నీ యొక్క ఆత్మానం దేహమును అనఘం దోషము లేని నవాత్మానం నవవ్యూహాత్మకుడగు శివానంద భైరవునిగా మన్యే తలంచుచున్నాను. అతః ఈ కారణము వలన శేష గుణముగా నుండునది అనగా ఆధేయమై ఉండు అప్రధానము. వీటన్నిటికీ అర్థం నేను చెప్తాను. శేషి ఆధారమై ఉండు ప్రధానము, ఇతి అను అయం ఈ సంబంధము సమరస సామ్య సామరస్యములతో కూడిన పరానంద ఆనందరూపుడైన ఆనంద భైరవుడు, పరయోహో ఆనందరూపమైన భైరవీ రూపులుగా, వాం మీ ఉభయ ఇరువురకు సాధారణతయా సామాన్యమై స్థిత ఉండుట అన్నది ధ్రువమై చెల్లుతున్నది. అంటే ఈ విశ్వంలో ప్రకృతి పురుషుడు ఎంత ఒకదానికి ఒకటి అలా కనెక్టెడ్గా ఉంటారు అనేది ఇక్కడి నుంచి చెప్తున్నారు. భగవతి అంటే భ అనే అక్షరము వెలుగు లేదా వ్యక్తం. అంటే వ్యక్తం అంటే ఏమిటి? కనబడేది. భ గ అంటే ఏమిటి? గమనం, కదలిక, మూమెంట్. భగ అంటే ఈ వెలుగు వైపుకు చేసే ప్రయాణం, ఆ చేయించే వాళ్ళు భగవంతుడు, భగవతి. కాబట్టి వీళ్ళిద్దరూ చేసే పని ఏమిటి? వెలుగు వైపుకి ప్రయాణం చేయిస్తూ ఉంటారు. అటువంటి ఆ గొప్ప శక్తి కలిగిన వారిద్దరూ ఎలాగుట ఆయనకి ఎలా ఉంది? శరీరం త్వం శంభోహో, నువ్వు శంభుడు అంటే సదాశివునికి నువ్వు శరీరంగా ఉన్నావు. ఎలా ఉన్నావు? శశి మిహిర వక్షోరుహయుగం అంటే చంద్రుణ్ణి సూర్యుణ్ణి వక్షోరుహాలుగా కలిగి, వక్షోజద్వయంగా కలిగి నువ్వు ఆయనకి సదాశివుడికి శరీరంగా ఉన్నావు. అటువంటి ఆ శరీరానికి
తవ ఆత్మానం మన్యే. ఇక్కడ ఈ ఆత్మానం దేహమును అన్నారు ఇక్కడ. ఈ ఆత్మ అనే దానికి ఒక్కొక్క కాంటెక్స్ట్‌లో అంటే ఒక్కొక్క విషయం అప్పుడు ఒక్కొక్క ఆత్మ అనేది పరమాత్మతో కలిగే ఒక ఆత్మలాగా, కలిసే ఆత్మలాగా చెప్పుకోవచ్చు. ఈ ఆత్మ అనేదాన్ని ఒక్కొక్కసారి మనస్సుగాను చిత్రీకరిస్తారు. ఈ ఆత్మ అనేది ఒక్కొక్కసారి దేహంగా గూడా చెప్తారు. అంటే కాంటెక్స్ట్‌ని బట్టి, ఒక్కొక్క ఆ సందర్భాన్ని బట్టి దాని అర్థాన్ని మనం అర్థం చేసుకోవాల్సొస్తుందనమాట. ఇటువంటి నువ్వు ఆయనకి శరీరంగా ఉంటే అంటే పోషణకర్తగా నువ్వుంటే అంటే శశి మిహిర వక్షోరుహ యుగం అంటే ఏమిటి? ఈ విశ్వం మొత్తానికి పోషణ సూర్యచంద్రులే కదా చేస్తున్నారు. అందుకనే ఆ సూర్యచంద్రుల్ని ఆవిడకి స్తనయుగంగా చెప్పారు. ఆవిడే ఈ పోషణ భారాన్ని వహిస్తోంది. తన స్తనద్వయంగా వారిద్దరిని కలిగి పొద్దున పూట సూర్యరశ్మితోటి కావాల్సిన పోషణ, సాయంత్రం పూట, రాత్రి పూట చంద్ర వెలుగుతోటి, ఆ చంద్రుని కిరణాలతోటి కావలసిన ఆ మన ఓషధులు, ఈ ఓషధి పోషణ ఇవన్నీ కూడా వీరిద్దరి వలన జరుగుతున్నాయి. కాబట్టి ఆవిడ స్తనద్వయంగా ఈ శశి మిహిర చెప్పారు. తర్వాత అటువంటి శరీరం, దేహం కలిగిన దానికి నీకు తవ ఆత్మానం మన్యే, మన్యే అంటే మనసులో భగవతి నవ ఆత్మానం అనఘం. ఈ నవాత్మకుడైన సూ ఈ సదాశివుడు నీకు ఆత్మగా ఉన్నాడు. ఇటువంటి ఈ దేహానికి ఆయన ఆత్మగా ఉన్నాడు. అంటే వీళ్ళిద్దరూ ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కళ్ళ ప్రధానత్వం ఉంటుంది. ఆ రెండో వాళ్ళు అప్రధానంగా కనబడుతూ ఉంటారు. మనం చెప్పుకునే పంచకృత్య పరాయణ అని చెప్పుకున్న పంచకృత్యాలున్నాయి. ఈ పంచకృత్యాలలోనూ సారీ, సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము అని పంచ కృత్యాలు చెప్పుకుంటే, సృష్టి స్థితిల్లో శక్తి ప్రాధాన్యత, శివునికి అప్రధానం. ఆయన కూడా ఉన్నాడు. ఆయన లేకుండా ఏమీ లేదు. కానీ కనపడడు ఆయన. అటువంటి ఆ సృష్టి స్థితిల యందు ఆ అమ్మవారికి అంటే ప్రకృతికి ప్రధానత్వం. అలాగే లయ, లయ యందు ఆయనకి ప్రధానం. అప్పుడు ఆయన వెనకాల ఆవిడ ఉంటుంది. కనపడకుండా ఉంటుంది కానీ ఆయనతో పాటే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎంత సామరస్యం ఉందో అది మనకి ఇక్కడ చెప్తున్నా అంటే విశ్వ ప్రణాళిక వ్యూహం వాళ్ళు ఆ రచన చేస్తున్నప్పుడు ఇద్దరి శక్తులు కూడా ఎంత సమంగా, ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ అనేది లేకుండా, మీరు ఎప్పుడైనా చూస్తే కొన్ని పజిల్స్ ఉంటాయి చూడండి, కట్ చేసేసి ఉంటాయి. ఆ పజిల్స్ దానిలా కలిపితే కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఫిట్ ఇన్ అయిపోతాయి అవి రెండు. అటువంటివి ఆ ఫిట్టింగ్ చేయగలిగిన ఆ కర్వ్స్ ఏమున్నాయో, ఏది ఎందులో ఎక్కడ పెడితే అలా ఫిట్ అవుతుందో అటువంటి శక్తులు ఆ ప్రకృతి పురుష ఆ జంట. అటువంటి ఆ జంట తిరోధానము, అనుగ్రహంలో ఆ రెండిట్లో వాళ్ళకిద్దరికీ ప్రధానం. కాబట్టి ఇక్కడ శేష, శేషి అని రెండు మాటలు చెప్పారు. ఈ శేష, శేషి అన్నప్పుడు శేష అంటే గుణముగా ఉండున్నది. ఆధేయమై ఉండు అప్రధానము. అంటే ఆధేయము అంటే ఏమిటి? ఏదైనా మనం ఒక వస్తువును ఆధారం పెట్టినప్పుడు అందులో ఉండేది ఆధేయం. దానికి కావాల్సింది ఉండాలి. ఆధారం లేకపోతే ఆధేయం కష్టం. అంటే అది అప్పుడు అది ప్రధానమే కానీ అప్రధానంగా కనపడుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ కుర్చీలో కూర్చున్నాను. నేను కనపడుతున్నాను గానీ కుర్చీ కనపడదు. కానీ కుర్చీ కావాలి. కానీ ఇప్పుడు మీకు కనబడడానికి కుర్చీ అప్రధానం. నేను ప్రధానం. ఇక్కడ నేను కనపడుతున్నాను కాబట్టి. అలాగా ఆధారము, ఆధేయము ఇవి 2 కూడా చాలా ముఖ్యమైన పదాలు. అందులో అట్లాగా ఈ సంబంధం, ఈ శేష, శేషి ఈ ఈ రెండిటి యొక్క ప్రధానత్వము, అప్రధానత్వము అనేది గుణము, ఆధారము ఇవి 2 కూడా
ఆధారము, ఆధేయము. ఇలాంటివన్నీ కూడా ఒక దానితో ఒకటి కలిసిపోయి, అందుకే మనం ఫాలో అయ్యే ఈ విద్య కూడా, శ్రీ విద్య కూడా సమయాచారం అంటారు. అంటే 2 కూడా చాలా ముఖ్యమైన విద్య ఇది, శ్రీ విద్య. ఈ సమయాచారం. అంటే ఈ రెండిట్లోనూ వాగర్థావివ సంపృక్తౌ అని చెప్పినట్టు, వాక్కుకి, అర్థానికి ఎంత అవినాభావ సంబంధం ఉందో, అటువంటి ఆ సంబంధం ఈ విశ్వ ప్రణాళికలో, విశ్వ వ్యూహ రచనలో వారిద్దరికీ అంత ఎక్కువ ఉంది. ఎలాగైతే ఒక ఫలము ఉన్నప్పుడు, ఫలంలో ఉన్న విత్తనం మనకి కనపడదు. ఫలము మనకి ప్రధానంగా కనబడుతుంది. కానీ విత్తనం కూడా చాలా ముఖ్యమైనది. ఆ విత్తనం లేకపోతే ఫలానికేమీ ఇది లేదు. ప్రాముఖ్యత లేదు. అలాగా ఎలాగైతే పండులో విత్తనం కనపడకుండా ఉందో, అలాగే విత్తనాన్ని మనం భూమిలో నాటినప్పుడు, విత్తనంలో ఉన్న వ్యూహ రచన, దాన్ని ఒక మొక్కగా ఎదగడానికి కావాల్సిన వ్యూహ రచన ఎలా ఉందో, అలా ఇప్పుడు ఒక పండు మనకి కనబడుతున్న ఆ ప్రకృతి అయితే, ప్రకృతిలో కనబడకుండా ఉన్న విత్తనం లాంటిది పురుషతత్వం. అలాగే విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు విత్తనంగా కనబడుతున్న పురుషతత్వంగా ఉంటే, ఆ పురుషతత్వంలో అంతర్లీనంగా ఉండి, ఆ మొక్క ఎదగడానికి కావాల్సిన శక్తి అంతా, వ్యూహరచన అంతా ఆ ప్రకృతి. అలాగా ఒకసారి ఒకటి ముఖ్యము, ఒకసారి ఒకటి ముఖ్యం. ఇలాంటి అద్భుతమైన ఒక సామరస్యము కలిపి, ఆ 2 ప్రకృతి, పురుష శక్తులు కలిపి ఈ విశ్వం అంతా బ్రహ్మాండంగా వెలుగొందుతోంది. అటువంటి ఆ భగ అంటే వెలుగు వైపు చేసే ఒక ప్రయాణాన్ని నిర్దేశించే వాళ్ళు కాబట్టి వాళ్ళు భగవంతుడు, భగవతి వాళ్ళిద్దరు. అటువంటి ఆ ప్రకృతి, పురుషుల తత్వాలలో నవ ఆత్మానం అనఘం అని చెప్పారు. అందులో అమ్మవారి శరీరము, ఈ శశిమిహిర వక్షోరుహయుగం కలిగిన శరీరంగా అమ్మవారుంటే, అందులో నవ తవ ఆత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం. నీ యొక్క ఈ శరీరానికి నవాత్మకులు అగు ఆయన అనఘం. అనఘం అంటే ఏమిటి? అఘం అంటే మలినం, పాపం. అటువంటి అనఘం అంటే అటువంటివి ఏమీ లేని శుద్ధ ఆ నవాత్మక తత్వం సదాశివుడు. ఆయన ఈ నవ ఆత్మకుడు అంటే నవ వ్యూహాలు ఉన్నాయి. అంటే ఈ ప్రపంచం నడవడానికి కావాల్సినవి నవ వ్యూహాలు. ఈ నవ వ్యూహాలు ఏమిటా అంటే, మామూలుగా అయితే పంచభూతాలు, అవ్యక్తము, మహత్తు, మనస్సు, బుద్ధి, ఇవి 9 కాకుండా 9 వ్యూహాలతోటి ఈ ఆనంద భైరవి, ఆనంద భైరవుడు ఈ విశ్వాన్ని ప్రణాళిక చేసి రచిస్తున్నారు. మనం ఏమన్నా ఒక పని చేయాలంటే ముందర మనం ఒక ప్రిపేర్ చేసుకుంటాం గదా! దానికి కావాల్సిన ఆహ్, ఎలాగా మనం ఆ ప్రోగ్రామ్ అంతా చేయాలి, ప్రోగ్రామింగ్ అన్నమాట. ఏది చెయ్యాలి, ఎలా చేయాలి, దేని తర్వాత ఏది అనేది ఒక ప్లాను చేసుకుంటాం గదా! అటువంటి ఆ ప్లాన్‌లో 9 ఉన్నాయన్నమాట. అవేమిటవి? కాల వ్యూహము, కుల వ్యూహము, నామ వ్యూహము, జ్ఞాన వ్యూహము, చిత్త వ్యూహము, నాద వ్యూహము, బిందు వ్యూహము, కళా వ్యూహము, జీవ వ్యూహము. ఇవి 9. ఈ 9 ఈ 9తోనే ఈ విశ్వం అంతా నడుస్తుంది. ఈ కాల వ్యూహము అంటే ఏమిటి? కాల నిర్ణయం. అంటే ఒక కాలబద్ధంగా, ఇప్పుడు పొద్దునయింది, రాత్రయింది. మనం ఒక విశ్వం నడవాలంటే మనకి ఒక కాలంతోటే నడుస్తుంది. నిన్న జరిగిపోయింది, నిన్న భూతకాలం. ఇవాళ జరుగుతోంది, ఇది వర్తమానం. రేపు జరగబోయేది భవిష్యత్తు. వీటన్నిటికీ కూడా ఒక కాలం నిర్ణయిస్తోంది. కాబట్టి ఇది ఒక కాల వ్యూహము. కుల వ్యూహము. కులము అంటే ఇక్కడ వర్ణం, రంగులు. ఈ రంగులు అంటే ప్రపంచం, యూనివర్స్ అంతా కూడా
రంగులతోటే మొదలైంది. అంటే తెలుపు నుంచి అన్నీ మొదలైనాయి. మీరు చిన్నప్పుడు ఒక ఎక్స్‌పెరిమెంట్ ఉండేది మనకి. 9 రంగులు ఉన్న ఒక చక్రము చేసి దాన్ని స్పీడ్‌గా తిప్పితే అన్ని రంగులు ఏమీ లేకుండా తెల్లగా కనబడుతుంది. అది ఆపినప్పుడు మాత్రమే అందులో ఉన్న 7 రంగులు కనపడతాయి. అలా అది కుల వ్యూహం. అంటే రంగులు. ఆ రంగులతోటి అంటే అగ్ని ఎర్రగా ఉంటుంది. ఆకు ఆకుపచ్చగా ఉంటుంది. ఇలా అగ్నికి ఉన్న పసుపు వర్ణము, ఎర్ర వర్ణము అటువంటి ఈ రంగులతోటి మనకి ఈ ప్రపంచమంతా కనబడుతుంది. అది కుల వ్యూహము. తర్వాత నామ వ్యూహము. ప్రతి వస్తువుకి ఒక పేరుంది. ఈ పేరు చెప్తేనే మన జ్ఞానంలో అది మనకి వ్యక్తం అవుతుంది. మనకు తెలుస్తుంది. ఏదో ఒక వస్తువు పేరు చెప్తే ఏదో ల్యాప్‌టాప్ అన్నారనుకోండి. అది ఆ ల్యాప్‌టాప్ ఏమిటో ఎట్లా ఉంటుందో మనకు అర్థమవుతుంది. మనకి మా ఊహలో వస్తుంది. పెన్ను అంటే పెన్ను మనకి ఊహలో వస్తుంది. అంటే దానికొక పేరుంది. కాబట్టి నామ వ్యూహం అంటే ప్రతి దానికి ప్రతి వస్తువుకి ఉన్న ఒక పేరు. తర్వాత జ్ఞాన వ్యూహం. ఈ జ్ఞాన వ్యూహం ఏమిటి? ఇంద్రియ జ్ఞానం. ఇంద్రియాలకు ఉండే ఒక జ్ఞానం. ఈ ఇంద్రియాలకు ఉండే జ్ఞానం ఏమిటి? కళ్ళకి చూసే జ్ఞానం, చెవులకి వినికిడి జ్ఞానం, ముక్కుకి వాసన, ఘ్రాణ శక్తి ఇట్లా ఒక్కొక్క దానికి ఉన్న ఆ జ్ఞానం. ఇది ఈ జ్ఞానము అంటే ఇంద్రియాలతో వచ్చేది భోగాన్ని కూడా ఇస్తుంది కాబట్టి ఇది భోగ జ్ఞానము. భాగాలు చేస్తుంది కాబట్టి భాగ జ్ఞానము అని కూడా ఈ జ్ఞాన వ్యూహానికి 3 పేర్లున్నాయి. తర్వాత ఐదోది చిత్త వ్యూహం. మనోబుద్ధి, అహంకార, చిత్తం ఈ 4టికి సంబంధించిన ఆ వ్యూహం. తర్వాత నాద వ్యూహం. శబ్దానికి సంబంధించిన వ్యూహం. వాక్కుకి సంబంధించిన పరాపశ్యంతి మధ్యమ వైఖరి. ఈ నాద వ్యూహం. బిందు వ్యూహం. ఈ మూలాధారం నుంచి సహస్రారం దాకా ఉన్న ఆ చక్రాలు. అది బిందు వ్యూహం. కళా వ్యూహం. కళలు అంటే ఈ 50 అక్షరాలు ఉన్నాయి కదా! అదే ఆ కళా వ్యూహం. అక్షర జ్ఞానం అన్నమాట అది. తర్వాత జీవ వ్యూహం. ఏ ఏ జీవులు ఉన్నాయో ఆ ఆ వ్యూహమే జీవ వ్యూహం. అంటే ఎన్ని రకాల జీవులు ఉన్నాయో, ఆ జీవులతోనేగా ఈ విశ్వం అంతా నడుస్తోంది. ఈ విశ్వంలో ఉన్న జీవులన్నీ. కాబట్టి ఇది జీవ వ్యూహం. ఇటువంటి ఈ 9 వ్యూహాలని కూడా సామరస్యంగా అంటే మళ్ళా దాన్ని నడిపేందుకు, జరిపించేందుకు కూడా వాళ్ళకొక సామ్యం ఉందిట. ఆ సామ్యాలేంటి? 5 సామ్యాలున్నాయి. పంచ సామ్యాలు. అనుష్ఠాన సామ్యము, అధిష్టాన సామ్యము, అవస్థాన సామ్యము, నామ సామ్యము, రూప సామ్యము. వాళ్ళిద్దరూ కలిసి చేసేందుకు వాళ్ళల్లో వాళ్ళకు ఉన్న సామరస్యం. సామ్యము అంటే పోలిక. ఒకేలాంటి ఆ పోలికనమాట. అటువంటి ఇప్పుడు ఏదైనా ఒక ఆలోచన భార్యాభర్త ఒక ఇంట్లో ఒక చిన్న కుటుంబంలో వాళ్ళిద్దరి ఆలోచన వ్యూహం ఒకటిగా లేకపోతే ఆ ఇంట్లో పనులు సక్రమంగా జరగవు. చెప్తారు కదా! ఇంటికి ఇల్లు అనే ఒక సంసార చక్రానికి, బండికి వాళ్ళిద్దరూ చెరో ఆహ్, ఎద్దు అని. అంటే ఆ బండి లాగాలంటే అవి 2 కరెక్ట్‌గా నడవాలి. అలాగా ఆ ఇద్దరి సామరస్యం లేకపోతే ఈ విశ్వం అసలు ఇన్ని కల్పాల నుంచి ఇలా నడవగలదా? నడవలేదు. కాబట్టి వాళ్ళకి ఇన్ని సామ్యాలున్నాయి. ఈ సామ్యాలేమిటంటే అనుష్ఠాన సామ్యం అంటే కృత్య సామ్యం. అంటే వాళ్ళు చేసే పనులు ఈక్వల్ ఇన్ యాక్షన్. అన్ని పనులు కూడా వాళ్ళు ఈక్వల్‌గా చేస్తారు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యాక్షన్ అన్నమాట. అధిష్టాన సామ్యం. ఈక్వల్ ఇన్ పొజిషన్. నేను మహారాణి మీకేం స్థితి లేదు అని ఆవిడనదు. ఆయన స్థితి, ఆయన స్థితి, ఆవిడ స్థితి ఆవిడ మహారాజ్ఞి అయినా మనం కిరీటం వైరించని చెప్పుకున్నప్పుడు ఆయన వస్తున్నారని ఆవిడ ఎంత వెంటనే లేచి వెళ్తోంది ఆయనని ఎదురు ఆయనని తీసుకురావడానికి గౌరవంగా తీసుకురావడానికని. అధిష్టాన సామ్యం. తర్వాత అవస్థాన సామ్యం. ఈక్వల్ ఇన్ స్థితి. వాళ్ళిద్దరి స్థితులు కూడా ఒకలాగానే ఉంటాయి. తర్వాత నామ సామ్యం. ఇప్పుడు మనం చెప్పుకున్నామే శివ, శివ భగ, భవ, భవ, భగవతి, భగవంతుడు. ఇలాగా పేర్లతో ఉండే సామ్యం అన్నమాట.
రూప సామ్యం, ఈక్వాలిటీ ఇన్ ఫామ్, వాళ్ళ రూపాలు కూడా. ఇది కూడా ఆయన మనకి శ్లోకాల్లో చెప్పారు కదా! అమ్మవారే నిన్ను పూర్తిగా ఆక్రమించేసిందని అనుకుంటున్నాను నాకు. నా మనసులో శివుడు నాకసలు కనిపించటం లేదు. పూర్తిగా నువ్వే ఉన్నావు అని చెప్తారు కదా! అట్లాగా త్వయా హృత్వా వామం ఆ శ్లోకంలో చెప్పారు. 23వ శ్లోకంలో. అలాగా ఈ 5 సామ్యాలు, తర్వాత 9 వ్యూహాలు. ఈ వ్యూహ రచనతోటి ఈ విశ్వ ప్రణాళికని పూర్తిగా ఎంతో ఒక నిబద్ధతతోటి చాలా పర్ఫెక్ట్‌గా ఎక్కడ ఏమాత్రము డిస్‌క్రిపెన్సీ లేకుండా ఇలా అలా జరిపిస్తున్నారు వాళ్ళు. అటువంటి ఆ సామ్యంతో కూడిన వ్యూహ రచనతో చేస్తున్న ఆ విశ్వ ప్రణాళికని నడిపిస్తున్న అమ్మవారు, అయ్యవారు ఆ ఆనంద భైరవి, ఆనంద భైరవులుగా. అసలు భైరవుడు అని ఎవరినంటారంటే, మనకి ఏదైనా ఒక విషయం జరుగుతున్నప్పుడే, జరిగినప్పుడే మనకు తెలుస్తుంది. అసలు జరగకుండానే అసలు ఎక్కడ ఏది సీడు పడుతుందో, ఏది ఎక్కడ మొదలవుతుందో ముందే తెలుసుకున్న వాళ్ళే భైరవులు. అంటే ఆ కాలంతో ఇంకా బాగా తెలిసేవాళ్ళు కాలభైరవులు. కాలాన్ని నియంత్రించేవాళ్ళు కాలభైరవులు. అటువంటి ఈ భైరవులు అంటే వీళ్ళకి విశ్వం అంతా ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో, ఏ వ్యూహం ఎలా ఉందో, ఎక్కడ ఎప్పుడు ఏది పడిందో, దాని తర్వాత మనం ఇప్పుడు ఆ మామిడి కొమ్మ అది టెంక పాతాము. దానికి మొక్క వస్తుందని తెలుసు గానీ మనకది ఎప్పుడొస్తుందో మనకు తెలీదు. అది వస్తుంది అనేది మనకి ఊహలో ఉంది. ఎప్పుడో లోపల నుంచి ఒక మొక్క వచ్చిన ఇది మామిడి టెంక పెట్టాను. మామిడి మొక్క వచ్చింది. కాబట్టి మనం మామిడి విత్తనం వేసాం కాబట్టి మొక్క వస్తుందని నాకు తెలుసు. ఇలా ఏ సీడ్సు ఎప్పుడు పడుతున్నాయో, వాటి రిజల్ట్స్ ఏముంటాయో, ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎక్కడ దేన్ని ఎలా ప్రక్షాళనం చేయాలో, ఇటువంటి ఈ ఈ విశ్వంలో మలినాలనన్నిటినీ ఎలా పోగొట్టాలో, అనఘంగా ఎలా చెయ్యాలో, దానిని ఏ రకంగా వాళ్ళు ఆ వ్యూహరచన చేయాలో, ఇవన్నీ కూడా వాళ్ళకిద్దరికీ అందులో అతః శేషశేషీత్యయం ఉభయ ఉభయ సాధారణతయా. మీకెంత సాధారణమమ్మా ఇది. మీ ఇద్దరి రోల్సు ఒకళ్ళవి ఒకళ్ళకి మార్చుకోవడం ఎంత సాధారణం. ఒక్కసారి నువ్వు ప్రాముఖ్యంగా ఉంటావు. ఒక్కసారి ఆయన ప్రముఖంగా ఉంటారు. ఇద్దరిలోనూ ఎంత సాధారణంగా మీ ఇద్దరి రోల్స్ మారిపోతూ ఇంత ప్రశాంతంగా ఈ విశ్వాన్ని నడిపించేస్తున్నారు. అటువంటి ఆ ఎలా సమరస పరానంద పరయోహో, పరానంద రూపం ఆయన, ఆవిడ పరాశక్తి. ఆ పరానంద రూపం, పరానందుడు ఆయన, పరాశక్తి ఆవిడ. అటువంటి ఆ ఆనంద ఆ జ్ఞానాన్ని మనం కూడా పొందాలి. ఈ శ్లోకంలో మనకి ఈ శివశక్తిమయాన్ని, విశ్వాన్ని మొత్తాన్ని శివశక్తిమయంగా వాళ్ళిద్దరి రూపంగా ఎలా చూడాలో ఈ శ్లోకం నుంచి మొదలుపెట్టి మనకు చెప్తున్నారు. ఈ అంతర్లీనంగా శక్తి ఉన్న చోట అంతర్లీనంగా శివుడు, శివుడు ఉన్న చోట అంతర్లీనంగా శక్తి. ఈ రెండిటిని కూడా మనం చూస్తే ఇక్కడ మనకి శివుడు కనబడుతున్నాడు. ఇక్కడ మనం గుడిలోకి వెళ్ళాము. ఇది అక్కడ ఆయన శివలింగం కనబడుతోంది అంటే, ఆ శివలింగంలో శక్తి అమ్మవారు కూడా ఉంది అనే భావం మనకి అనుక్షణం ఉండాలి. అక్కడ అమ్మవారు ఉంది. అమ్మవారి విగ్రహం ఉంది. ఇప్పుడు కంచి వెళ్ళాం, కామాక్షి అమ్మవారు కనబడుతోందంటే, కామాక్షి అమ్మవారిలో అక్కడ ఈశ్వరుడు కూడా ఉన్నాడు. ఏకాంబరేశ్వరుడు ఉన్నాడక్కడ. ఆ ఈశ్వరుడు అక్కడ అక్కడే ఉండాలి. మనకు కనబడుతుండాలి. మన వాళ్ళిద్దరి ఆ పూర్తిగా ఉన్న అర్ధనారీశ్వర తత్వం ఏమిటో అనుక్షణం మనకి బోధపడుతూ ఉండాలి. ఇది మనకెలా హెల్ప్ చేయాలి? మన జీవితంలో కూడా, మన కుటుంబంలో, మన జీవితంలో మనం ఇవన్నీ కూడా పాటిస్తూ ఎప్పుడు, ఎక్కడ మనం ఏ రకంగా ప్రణాళిక చేసుకోవాలి? ఏ రకమైన పొరపచ్చాలు లేకుండా ఒక సంసార చక్రాన్ని నడుపుకోవాలి? ఏ రకంగా హెచ్చు తగ్గులని తీసుకోవాలి అనే ఒక భావాన్ని మనకు కూడా చాలా అన్యాపదేశంగా, అంటే వాళ్ళిద్దరిని గురించి మనకి వర్ణన చేస్తున్నారంటే అర్థం అదే. మనం కూడా ఆ రకంగా అర్థం చేసుకుంటూ జీవితాన్ని గడుపుకోవాలని ఇందులో మనకి చెప్పారు.
శరీరం త్వం శంభో శశిమిహిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతః శేషశేషీత్యయముభయ సాధారణతయా స్థిత సంబంధో వాం సమరసపరానందపరయోః.